నేను మారిపోయాను చామంతి. మునుపటి గుణ లేడు, చచ్చిపోయాడు. నేను నీ పట్ల ప్రవర్తించిన దానికి కూడా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను చామంతి. గుణ, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను క్షమించు చామంతి. వాడు నీ కాళ్ళ మీద పడి మరి అంతగా క్షమించమని ప్రాధేయపడుతున్నాడు కదా. ఒక్క మాట క్షమించారని చెప్తే నీ సొమ్మేం పోతుంది? పోనీ ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పు చామంతి. నువ్వు వెళ్ళావు అంటే హర్ష గారు నా మీద ఫైర్ అవుతారు. మారిపోయానంటున్నాను కదా, ఇంకో కొత్త గుణాన్ని చూస్తావు. ప్లీజ్ చామంతి, పార్టీ అయ్యాక వెళ్ళిపో. సరే. హాయ్ మామా. వచ్చావారా? పార్టీ అంటే అవుతానారా మామా? చామంతి మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ? బాగున్నాను భరత్. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? నువ్వేం పని మీద వచ్చావో అది చూసుకోరా. బేరా, రే, చాలా రోజులైందిరా నీతో మాట్లాడుకుందాం. పద పద. ఈ గుణాగాన్ని నమ్మలేను. ప్రేమ్ బాబు ఇంకా రాలేదేంటి? ఏమావా, ఈవినింగే కదరా కలిసావు? నాతో మాట్లాడి చాలా రోజులైందన్నావు. నిన్ను పక్కకి తీసుకుని రావడానికేరా, చెప్పిందంతా గుర్తుంది కదా. నాతో ఏం చెప్పావు మావా? ఒరే తాగుబోతు సచ్చినాడా, అప్పుడే మర్చిపోయావా? హలో నిషా, నేను ఇంకా తాగలేదు, మొదలు కూడా పెట్టలేదు. తాగుబోతులకు రెస్పెక్ట్ ఇవ్వు. గుణ, నేను హ్యాండిల్ చేస్తానుగా. రే భరత్, సాయంత్రం కలిసినప్పుడు నీకొక మాలిచ్చాను కదా. ఆ, ఇదేగా. ఇదేరా, చామంతి ప్రేమలకి కలిపివ్వమన్నాను. గుర్తుకొచ్చిందా? గుర్తొస్తుంది. వచ్చింది మావా. వాళ్ళు మందు తాగరు కదా. కూల్ డ్రింక్ లో కలపరా. మత్తు ఎక్కువైపోవాలి. ఎక్కిద్ది కానీ ఎందుకు వాళ్ళకి కలపాలి? అది నువ్వు చెప్పలేదు మావా. నీకు డీటెయిల్స్ కావాలా? నెల రోజులు మందు పోయిస్తా, అది కావాలా? నెల రోజులు మందే కావాలి మావా. ఇంకేం అడగను, కలిపేస్తాను. ఇద్దరికీ కలిపేస్తాను. గుణ, చామంతికి ఓకే, ప్రేమ్కెందుకు? ప్రేమ్ మత్తులో లేకపోతే చామంతి జీవితాన్ని నేను పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? పిచ్చిదానా? ఓ, ఓకే ఓకే. ఈ రోజుతో దాని జీవితం నువ్వు రాసుకున్నట్టు జరగాలి. జరుగుతుంది. మా డాడ్ అనుభవిస్తున్న జైలు జీవితానికి శిక్షగా చామంతికి నా ఇంట్లో జైలు జీవితాన్ని ప్రసాదిస్తాను. దానికి నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. నల్లిని నలిపినట్టు నలిపేస్తాను దాన్ని. ప్రేమ్ బాబు వస్తారా రారా? నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావడం లేదే. నన్ను ఇలా వదిలేసి ప్రేమ్ బాబు ఉండరే. ఓకే. రెడ్డి గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హరుడు గారు, పార్టీ పైన జరుగుతుంది, పదండి వెళదాం. దిశా, నువ్వుండు, నేను ఇప్పుడే వస్తాను.
అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అల్లుడు? ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నారా? ఇది నా కూతురు పెళ్లి పార్టీ కదా, ఇంకా మీకు ఏది కావాలన్నా తెప్పించుకోండి. మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఎంజాయ్. చామ్, నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? గుణ వచ్చాడు బాబు. ఎక్కడున్నాడు? ఇదిగో. హాయ్ సార్. బెయిల్ మీద రప్పించావా? వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు ప్రేమ్. గుణ మారిపోయాడు. ఏలుక్కి పిల్లి సాక్ష్యంలా ఉంది. అలా అనకండి సార్. తండ్రి తప్పు చేసినా కొడుగ్గా కన్న తండ్రిని కాపాడుకోవాలని ఉంటుంది కదా సార్. అందుకే చేశాను. నేను ఎంత తప్పు చేశానో జైల్లో గడిపిన ఆ వారం రోజుల్లో అర్థమైంది సార్. నా మనస్సాక్షి నాకు అర్థమయ్యేలా చేసింది. చామంతి కాళ్ళు పట్టుకుని కూడా క్షమాపణ అడిగాను సార్. పోనీ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. వాడు అంతగా అడుగుతున్నాడు కదా, క్షమించేయచ్చు కదా. ఆ మాట ఇప్పుడే చెప్పలేంలే. రేయ్, నువ్వు ముందు లేరా. సరే సార్, రాబోయే రోజుల్లో మీరే నా మంచితనాన్ని చూసి క్షమించానని చెప్తారు. ముందు చూడండి, చెప్పాలా లేదా అన్నది అప్పుడు చెప్తాను. ఓకే సార్.